మీకు ఎప్పుడైనా కల నిజమైందా? ఈ మాధవయ్యకి నిజమైంది. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఒకసారి చూద్దామా? దేవగిరిలో మాధవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. తను పెంపుడు కుక్కని ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని చూసేవాడు. నిన్న రాత్రి ఆ కలలో మన ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు. అయినా నువ్వు ఎందుకు అరవలేదు అని ఒకరోజు ఉదయం దాన్ని కసురుకున్నాడు. వెంటనే ఇంట్లో నుంచి తరిమేశాడు. ఆ తరువాత కొన్ని రోజులకి ఓ గాడిదను తెచ్చి పెంచుకున్నాడు. దాని మీద వస్తువులు మోపించి డబ్బులు సంపాదించేవాడు. ఒకసారి దానికి ఆరోగ్యం బాగలేకపోవడంతో సరిగ్గా పనిచేయలేకపోతుంది. దాంతో ఆ గాడిదని కూడా ఊరికి దూరంగా వదిలేసి వచ్చేశాడు. ఒకరోజు ఓ ఋషి మాధవయ్య దగ్గరకు వచ్చి, నేను ధ్యానం చేసుకోవడానికి చాలా దూరం వెళ్తున్నాను. నాకు తోడుగా ఏదైనా పెంపుడు జంతువుల్ని తీసుకెళ్దామనుకుంటున్నాను. నువ్వు కుక్క గాడిదను పెంచుకుంటున్నామని విన్నాను. వాటిని నాకు అప్పుగా ఇస్తే కావాల్సినంత డబ్బు ఇస్తాను అన్నాడు. ఫుల్ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.